చాలా మంది ఈవీ కస్టమర్లు NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఒక షాకింగ్ విషయం ఏంటంటే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు అయితే వాయిదా పడడం జరిగింది. దాదాపుగా 2 నుంచి 3 నెలల వరకు వాయిదా పడింది అన్నమాట డెలివరీస్. మరి NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ వాస్తవానికి జూన్ నెలలో డెలివరీస్ అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ని వాయిదా వేశారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అలానే ఎప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అవుతుంది, అలానే ఈ స్కూటర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం రివార్డ్ మోటార్స్ కంపెనీ వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ డేట్ అప్డేట్ ఇవ్వమని అడిగారని చెప్పి వాళ్ళకి కాల్ చేశాము. ఎందుకు వీళ్ళ గురించి అడిగాం, ఎక్కువ మంది కస్టమర్లు అడుగుతున్నారంటే దీని గురించి ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే రివార్డ్ మోటార్స్ NX100 గురించి కొంత సమాచారం అయితే మీకు చెప్పాలి. రివార్డ్ మోటార్స్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరం NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ 5.76 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒకసారి ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. 110 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డాష్ కెమెరా, ఆన్ బోర్డ్ ఛార్జర్, 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే, జస్ట్ కాల్ ఊపితే బూట్ స్పేస్ ఓపెన్ చాలా ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బాగా హైప్ వచ్చింది. అంతేకాకుండా 89,000 రూపాయలకి వీళ్ళు 100 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే మరొక వేరియంట్ కూడా లాంచ్ చేశారు. ఈ కారణం వల్లే చాలా మంది అయితే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకోవడం జరిగింది. దీనికోసం చాలా మంది కస్టమర్లు డెలివరీ డేట్ కోసం అప్డేట్ ఇవ్వమని అడగడంతో కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు డెలివరీస్ జూన్ నెల అన్నారు, మరి ఇప్పుడు ఈ నెలలో డెలివరీస్ ఇస్తున్నారంటే వాళ్ళైతే జూన్ నెల అయితే డెలివరీస్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటున్న పాసిబుల్ డేట్ వచ్చి సెప్టెంబర్ నెలలో అయితే వీళ్ళు డెలివరీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్తున్నారు. ఇన్ కేస్ కుదిరితే ఆగస్ట్ లో అయినా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు, కానీ పాసిబిలిటీ వచ్చి సెప్టెంబర్ నెలలో అయితే మేము డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. అంటే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లు మరొక 3 నెలలు అయితే వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనం ఈవీ కుర్రాడి ఛానల్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఒక నెల రోజుల క్రితమే చేసాము. రివార్డ్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఖచ్చితంగా డిలే అవుతాయని అదే జరిగింది అప్డేట్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ డిలే అయ్యాయి? ఆ ప్రశ్నకి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆ కస్టమర్ రిప్రజెంటేటివ్ కొంచెం డాక్యుమెంట్ క్లియరెన్స్ లేదు, గవర్నమెంట్ నుంచి కొన్ని డాక్యుమెంట్ క్లియరెన్స్ రావాలి, అందుకనే రాలేదని చెప్తున్నారు. బట్ ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఏం క్లియరెన్స్ అనే సమాచారం అయితే ప్రజెంట్ లేదు. తర్వాత ప్రశ్న, రివార్డ్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మళ్ళీ డిలే అవుతుంది కాబట్టి. వాళ్ళు చెప్పిన అప్డేట్ అయితే ఎటువంటి ప్రైస్ అయితే పెరగట్లేదని చెప్తున్నారు. 100 కిలోమీటర్ రేంజ్ ప్రైస్ 89,000 రూపాయలుగా ఉంది. 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ప్రైస్ 1,29,000 రూపాయలు. 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ప్రైస్ వచ్చి 1,59,000 రూపాయల ప్రైస్ గానే ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు రివార్డ్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎలా చేస్తారు? ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి బెల్గావిలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి బెల్గావిలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే డెలివరీస్ ఫస్ట్ బెల్గావిలో వస్తారా, లేకపోతే ఫస్ట్ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వారికి డెలివరీ ఇస్తారనే క్వశ్చన్ కూడా అడిగాము. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, బెల్గావి ఆ పర్టికులర్ పాయింట్ ప్రకారం మేము డెలివరీస్ ఏమి చెయ్యం, ఎవరైతే ఫస్ట్ ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకే డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మరి డెలివరీస్ ఎలా చేస్తారు? షోరూమ్స్ పెట్టే డీలర్షిప్ ద్వారా, అంటే డీలర్షిప్ ద్వారానే షోరూమ్ డెలివరీస్ ఇస్తా అని చెప్తున్నారు. బట్ ఇన్ కేస్ మరి సెప్టెంబర్ నెల కల్లా కనుక ఒకవేళ డీలర్షిప్ లేకపోతే మరి అక్కడ ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ గానే ప్రీ బుకింగ్ చేసుకుని అక్కడ డీలర్షిప్ లేకపోయినా స్కూటర్ డెలివరీ ఇచ్చేస్తామని చెప్తున్నారు. మోస్ట్లీ మాత్రం డీలర్షిప్ పెట్టిన తర్వాత డెలివరీస్ చేస్తామని చెప్తున్నారు. ఇది వాళ్ళు ఎక్కువ మంది కస్టమర్స్ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకున్న క్వశ్చన్స్ మేము అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం. మీరు కనుక NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకుని ఇమీడియట్ గా డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీరు మరికొంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సెప్టెంబర్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అని చెప్తున్నారు. మీరు కనుక నన్ను పర్సనల్ గా అడిగి నిజంగా సెప్టెంబర్ కల్లా అవుతుందంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక సెప్టెంబర్ నెలలో కూడా వీళ్ళు డెలివరీ ఇవ్వడం అనేది కొంచెం కష్టం అని చెప్పొచ్చు. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం, లాస్ట్ లో అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో డెలివరీ ఇవ్వడం ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. పాసిబిలిటీస్ ఉంటే ఆ టైంకి ఇచ్చినా మంచి విషయం. వీళ్ళు చెప్పిన సెప్టెంబర్ కి ఇవ్వాలని ఆశిస్తున్నాం, మరి పాజిటివ్ గా ఉండాలని. బట్ వీళ్ళు ఫండింగ్, ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఉన్న స్ట్రగల్స్ ఏమైతే ఉన్నాయో ఫండింగ్ వల్ల కానీ కొన్ని అప్రూవల్స్ వల్ల కానీ, మోస్ట్లీ మేము అనుకుంటుంది అయితే ఫండింగ్ వల్లే వీళ్ళు డిలే అవుతుందని అనుకుంటున్నాం. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఇంకా పూర్తి రెడీ అవ్వలేదు కాబట్టి దీని వల్ల ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాతే మనకు ఒక క్లియర్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.